మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరగాళ్లు కూడా తమ పందాలను మార్చుకుంటున్నారు. ఇప్పటికే ఓటీపీ, వాట్సాప్ లింకులు పంపి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసిన డిజిటల్ మోసగాళ్లు ఇప్పుడు మరింత తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా మీ ఇంటికే కొత్త మొబైల్ ఫోన్ పార్సిల్ పంపించి ఖాతాల్లోని డబ్బును మాయం చేస్తున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్ల మోసానికి ఓ వ్యాపారవేత్త బలి కావడంతో ఆ ఘరానా మోసం వెలుగు చూసింది. మరి ఇంతకు ఆ వ్యాపారవేత్తను ఎలా మోసం చేశారో మీరు కూడా తెలుసుకోండి. హైదరాబాద్ లోని మాదాపూర్కు చెందిన 44 ఏళ్ల ఒక వ్యాపారవేత్త ఒక రోజు ఆయన ఆఫీస్ కు ఒక పార్సిల్ వచ్చింది. పంపిన వారి అడ్రస్ సరిగ్గా లేదు, కానీ తీసుకునేది మాత్రం ఈయనే. పార్సిల్ విప్పి చూస్తే అందులో ఒక సరికొత్త స్మార్ట్ ఫోన్. తాను ఆర్డర్ చేయకపోయినా ఎవరో గిఫ్ట్ పంపారనుకుని సంతోషపడ్డాడు. సరే వచ్చింది కదా అని ఆ మొబైల్ను తన పాత ఫోన్కు కనెక్ట్ చేసి వాడడం మొదలెట్టాడు. అదే అతను చేసిన తప్పైపోయింది. ఆ ఫోన్ ఆన్ చేసిన 2 రోజుల్లోనే అసలు సినిమా మొదలైంది. ఒక ఉదయం నిద్రలేచి చూసుకునేసరికి ఆయన బ్యాంకు ఖాతాల నుంచి లక్షల రూపాయలు మాయమైపోయాయి. ఓ ఓటీపీ రాలేదు, ఎవరికి బ్యాంక్ డీటెయిల్స్ చెప్పలేదు. అయినా డబ్బులు ఎలా కట్ అయ్యాయి? పోలీసులకు ఫిర్యాదు చేయగా సైబర్ క్రైమ్ అధికారులు చెప్పిన అసలు నిజం విని ఆ వ్యాపారి గుండె ఆగినంత పనైంది. ఆ వ్యాపారవేత్తకు పార్సిల్లో వచ్చిన ఫోన్ సాధారణమైనది కాదు. అందులో ముందుగానే అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్, స్పైవేర్ ఇన్స్టాల్ చేసి ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫోన్ను మన వైఫైకి కనెక్ట్ చేస్తామో లేదా మన పాత ఫోన్కు క్లోన్ చేస్తామో ఆ క్షణంలోనే మన ఫోన్లో ఉన్న బ్యాంకింగ్ యాప్స్ డేటా, పాస్వర్డ్స్, కాంటాక్ట్స్ అన్నీ హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. అంతేకాదు, మనకు వచ్చే ఓటీపీలు మనకు కనిపించకుండా నేరుగా వాళ్ళకే వెళ్లేలా ఆ ఫోన్లో సెట్టింగ్స్ మార్చేసి ఉంటాయి. అంటే ఆ ఫోన్ మీ జేబులో ఉన్నట్టే ఉంటుంది, కానీ దాన్ని ఆపరేట్ చేసేది మాత్రం ఎక్కడో కూర్చున్న హ్యాకర్. మీరు ఆర్డర్ చేయకుండా పార్సిల్ రావటం ఏంటి? అందులో కాస్ట్లీ ఫోన్ ఉండటం ఏంటి? ఇదంతా కేవలం మీ అత్యాశకు వారు వేసిన ఒక ఎర. మనిషి పతనానికి మొదటి మెట్టు అత్యాశ. ఈ భూమి మీద ఏది ఉచితంగా రాదు. కష్టపడకుండా వచ్చే ప్రతి పైసా వెనుక, ఉచితంగా దొరికే ప్రతి వస్తువు వెనక అంతు పట్టని కుట్ర ఉంటుంది. మనది కాని వస్తువు ఏదీ కూడా మనకు వద్దు అన్న ఒకే ఒక్క సింపుల్ లాజిక్ మనం మర్చిపోతున్నాం. ఎవరో తెలియని వ్యక్తి ఎందుకు పంపుతాడు ఆ ఫోన్? ఆ క్షణం మీరు పడే ఆశే వాడికి పెట్టుబడి. 10,000 రూపాయల ఫోన్ ఫ్రీగా వస్తుందని కక్కుర్తి పడితే మీరు జీవితాంతం కష్టపడి సంపాదించిన 10 లక్షల రూపాయలు పోగొట్టుకోవాల్సి వస్తుందేమో. ఒక స్మార్ట్ ఫోన్ మీ స్టేటస్ని పెంచదేమో కానీ ఇలాంటి మోసాలు మీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తాయి. గుర్తుంచుకోండి, చెమటోడ్చి సంపాదించిన ఒక్క రూపాయి ఇచ్చే ప్రశాంతత ఫ్రీగా వచ్చే లక్షల విలువైన వస్తువు ఇవ్వలేదు. అందుకే ఫ్రీగా వచ్చే వస్తువులతో బీ కేర్ఫుల్. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఎప్పుడైనా మీరు ఆర్డర్ చేయని పార్సిల్ వస్తే దాన్ని వెంటనే వెనక్కి పంపించేయండి. ఒకవేళ పొరపాటున తీసుకున్నా అందులో ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటే అస్సలు వాటిని ఆన్ చేయకండి. మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈ కొత్త సైబర్ క్రైమ్ గురించి చెప్పండి. మీ డబ్బుని మీరే కాపాడుకోండి. ఒకవేళ ఎవరైనా ఇలాంటి మోసానికి గురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించండి. సైబర్ నేరాలను అరికట్టండి.